పూజలు అందరూ చేస్తారు, కానీ ఏ రోజు ఏ దేవుడికి పూజ చేయాలి, ఎలా చేయాలి అన్నది మాత్రం చాలా మందికి తెలియదు. చాలా మందికి రోజూ పూజ చేయడం కుదరదు. అలాంటి వాళ్ళు ఏ రోజు పూజ చేస్తే దేవుని అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. అలాగే రోజూ దీపారాధన చేసేవాళ్ళు ఏ రోజు ఎలా పూజ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మన హిందూ సాంప్రదాయంలో పూజలకు చాలా ప్రాముఖ్యత ఉంది. స్త్రీలు తమ ఇళ్లలో నిత్య పూజలు చేస్తూ ఉంటారు. పూజలు చేయడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుందని పండితులు చెబుతున్నారు. నిత్య పూజలు చేసే వాళ్ళు ఉదయం 6 గంటలలోపు పూజ పూర్తి చేస్తే చాలా మంచిది. ఎందుకంటే సర్వదేవతలు కూడా శివుడికి ఉదయం 6 గంటలకు పూజలు చేస్తారని గ్రంథాలు వివరిస్తున్నాయి. కాబట్టి దేవతలు తిరిగే ఈ పుణ్య సమయంలో ఎవరైతే ఉదయం 6 గంటలలోపు పూజ పూర్తి చేస్తారో వారికి జన్మజన్మల పుణ్యం లభిస్తుందట. ఇంట్లో రోజూ పూజ చేయలేని వారు వారంలో ఒక్క రోజైనా తప్పకుండా పూజ చేయాలి. సోమవారం కానీ, శుక్రవారం కానీ, శనివారం కానీ ఈ 3 రోజుల్లో ఏ ఒక్క రోజు పూజ చేసినా చాలా మంచి ప్రతిఫలం లభిస్తుందని పండితులు వివరిస్తున్నారు. సోమవారం శివునికి ఇష్టమైన రోజు. శివానుగ్రహం సొంతం చేసుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. నిర్మలమైన భక్తితో శివునికి 2 పువ్వులను సమర్పించినా శివుడు అనుగ్రహిస్తాడు. శివుడు సోమవారం రోజున కైలాసం నుండి నేరుగా భూమిపైకి వస్తాడని గ్రంథాలు వివరిస్తున్నాయి. కాబట్టి ఈ రోజున భక్తి నియమాలతో చేసే పూజ వల్ల 1,000,000 రెట్ల పుణ్యఫలాన్ని పొందవచ్చని శివపురాణం వివరిస్తుంది. మీరు సోమవారం రోజున పూజను చేయాలనుకుంటే సోమవారం ఉదయాన్నే లేచి ముందుగా ఓం నమఃశివాయ అని శివ పంచాక్షరి మంత్రాన్ని 3 సార్లు మనసులో జపించుకోవాలి. తర్వాత మీ ఇంటిని నీటితో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కాస్త రాళ్ల ఉప్పును వేసి తుడిస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. సోమవారం పూజ చేసేటప్పుడు స్త్రీలు ఖచ్చితంగా తలస్నానం చేయాలి. తలస్నానం చేయలేని వారు పాపిట మీద కుంకుమ బొట్టు ధరించినా సరిపోతుంది. ఎందుకంటే స్త్రీల పాపిటి మీద గంగమ్మదేవి కొలువై ఉంటుంది. కాబట్టి స్త్రీలు ఖచ్చితంగా పూజ చేసేటప్పుడు తమ పాపిట మీద కుంకుమ బొట్టును ధరించి పూజ చేస్తే చాలా మంచిది. శివునికి ముఖ్యంగా పసుపు మరియు నీలం రంగు అంటే చాలా ఇష్టం. కావున సోమవారం పూజ చేసే వాళ్ళు శివునికి ఇష్టమైన పసుపు పువ్వులను లేదా నీలం రంగులో ఉండే పువ్వులను పూజలో ఉపయోగిస్తే చాలా మంచిది. ముఖ్యంగా శివునికి నీలం రంగులో ఉండే శంకు పువ్వులు అంటే చాలా ఇష్టం. కాబట్టి శంకు పువ్వులు మీకు అందుబాటులో ఉంటే కనుక ఖచ్చితంగా శివ పూజలో శంకు పూలను ఉపయోగించండి. ఎవరైతే నీలం రంగులో ఉండే శంకు పూలను సోమవారం రోజున శివుని పటానికి పెడతారో వారికి జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖసంతోషాలతో జీవిస్తారని శివపురాణం వివరిస్తుంది. మీ జీవితంలో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే సోమవారం శివుడిని పూజించిన తరువాత శివతాండవ స్తోత్రం పఠించండి. ఇలా చేయడం వల్ల డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శివుడికి మారేడు దళాలతో పూజ చేస్తే చాలా మంచిది. మారేడు ఆకులతో శివుడికి పూజ చేస్తే భక్తుల కోరికలు త్వరగా నెరవేరతాయని నమ్మకం. సోమవారం శివునికి పూజ చేసేటప్పుడు శివునికి నైవేద్యంగా అరటి పండ్లను పెడితే మంచిది. సోమవారం ఇంట్లో పూజ చేసేటప్పుడు ముందుగా దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమతో బొట్లు పెడితే చాలా మంచిది. శివునికి ముఖ్యంగా గంధం అంటే చాలా ఇష్టం. కాబట్టి సోమవారం రోజున ఎవరైతే శివుని పటానికి గంధము రాస్తారో వారికి శివానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందని వేద పండితులు వివరిస్తున్నారు. సోమవారం చేసే పూజలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఇంట్లో పూజ చేసుకోవాలి. ముఖ్యంగా 3 వత్తులతో దీపారాధన చేస్తే ఐశ్వర్యం కలుగుతుందని గ్రంథాలు వివరిస్తున్నాయి. ఇలా పూజ చేసుకున్నాక చివరగా పూజ ముగించే ముందు మీ మనసులో ఒక 108 సార్లు ఓం నమఃశివాయ అని జపించుకుని శివునికి హారతి ఇచ్చి పూజను ముగించాలి. ఇలా ప్రతి సోమవారం రోజున ఇంట్లో పూజ చేసుకుంటే ఆ ఇంట్లో వారికి ఎటువంటి కష్టాలే ఉండవని శాస్త్రాలు బలంగా చెప్తున్నాయి. సోమవారం రోజున ఉదయం చేసే పూజ కన్నా సాయంత్రం చేసే పూజకు రెట్టింపు ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే శివపురాణం ప్రకారం
శివుడు సాయంత్రం సమయంలో ఎక్కువగా భూమిపైన సంచరిస్తాడట. కాబట్టి సాయంత్రం ఇంట్లో పూజ చేసుకుంటే మంచిదని పండితులు చెబుతున్నారు. ఈ విధంగా సోమవారం ఒక్క రోజున పూజ చేస్తే వారం రోజులు పూజ చేసినంత ఫలితం దక్కుతుంది. సోమవారం రోజున ఉపవాసం చేసిన వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది. కనుక సోమవారం ఉపవాస దీక్ష చేస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహాన్ని సొంతం చేసుకోవచ్చు. మరి సోమవారం పూజ చేయలేని వారు శుక్రవారం ఏ విధంగా పూజ చేస్తే మంచి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మన హిందూ ధర్మంలో శుక్రవారం అంటేనే మొదటిగా లక్ష్మీదేవి గుర్తుకు వస్తుంది. శుక్రవారం రోజున పూజ చేసే వాళ్ళు ఉదయాన్నే లేచి తమ అరచేతులను చూసుకుని లక్ష్మీదేవిని మనసులో స్మరించుకోవాలి. ఎందుకంటే మన అరచేతిలోనే లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. తరువాత ఇంటిని తుడుచుకుని స్నానం కార్యక్రమాలు ముగించుకుని ఇంటి గడపలను తుడిచి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకుని పూజ కోసం సిద్ధం అవ్వాలి. శుక్రవారం స్త్రీలు పూజ చేసే ముందు కాళ్ళకి చక్కగా పసుపు రాసుకుని కంఠానికి గంధము రాసుకుని నుదుటిన కుంకుమ బొట్టు పెట్టుకుని పూజ ప్రారంభించాలి. శుక్రవారం రోజున స్త్రీలు మహాలక్ష్మి లాగా తయారయ్యి ఇంట్లో పూజ చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా మీపై ఉంటుందని పండితులు చెబుతున్న మాట. లక్ష్మీదేవికి పాలతో చేసిన స్వీట్లు అంటే మహా ఇష్టమట. కాబట్టి మీకు వీలైతే శుక్రవారం పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవికి ఇష్టమైన పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. పరమాన్నం తయారు చేయలేని వారు పాలలో కొంచెం పటిక బెల్లం వేసి వాటిని లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించినా మంచి ఫలితం ఉంటుంది. లక్ష్మీదేవికి ఎర్ర గులాబీలంటే చాలా ఇష్టం. కాబట్టి శుక్రవారం రోజున పూజ చేసేవాళ్ళు ఖచ్చితంగా గులాబీ పూలను మాత్రమే పూజలో ఉపయోగించాలి. శుక్రవారం పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఈ రోజున వెలిగించే దీపంలో 5 వత్తులు ఉండేలా చూసుకోండి. శుక్రవారం రోజున సాయంత్రం ఇంట్లో పూజ చేసుకుని ఒక గిన్నెలో గుప్పెడు రాళ్ల ఉప్పును వేసి దానిమీద పసుపు కుంకుమ గంధం వేసి నమస్కరించి ఏదైనా ఒక కోరిక కోరుకుని మీ ఇంటి ఈశాన్య దిశలో ఉంచండి. ఇలా చేస్తే మీ చిరకాల కోరిక ఏదైనా వెంటనే నెరవేరుతుంది.